హాయ్ బ్రో. అన్న బిగ్ బాస్ 8 చూస్తున్నాను. చూస్తున్నాను అన్న. సో మీ ఫేవరెట్ ఎవరు? నా ఫేవరెట్ విష్ణుప్రియ. ఎందుకన్నా? బాగుంది అమ్మాయి. అమ్మాయి బాగుందని చూస్తున్నా. లే గేమ్స్ కూడా బాగా ఆడుతుంది. సో ఎలిమినేషన్ టైంలో కూడా ఎదుటి వాళ్ళు చెప్పింది కూడా తను మంచిగా రిసీవ్ చేసుకుంటుంది. సో ఎక్కడ ఫైర్ అవ్వాలో అక్కడ ఫైర్ అవుతుంది. ఎక్కువ కూడా ఫైర్ అవ్వట్లేదు. సో ఎందుకంటే బయటికి వెళ్ళినా మళ్ళీ వాళ్ళందరూ కలవాల్సిందే కాబట్టి సో మంచిగా ప్రిపేర్ అయ్యి వచ్చింది అమ్మాయి. సో నెగిటివ్ కానీ నాకేం పృథ్వీది అది ఇది అని ఏమనని అంతా క్రియేట్ చేస్తున్నారు కానీ అదంతా ఏం లేదు. ఆల్రెడీ వాళ్ళు మాట్లాడుకున్నారు కదా, ఫ్రెండ్స్ అని మాట్లాడుకున్నారు, లైవ్ చూపించారు. సో తన గేమ్ తనైతే బాగానే ఆడుతుందని నా ఒపీనియన్. కానీ నామినేషన్ తర్వాత అన్నది మీ అందరు ఉన్నా సరే పృథ్వీకి నేను సపోర్ట్ చేస్తా, పృథ్వీ తర్వాతనే మీరు అన్నట్టుగా మాట్లాడింది. యా అవును, అదే ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదన్నా. ఇప్పుడు లవర్ అనే ఎందుకు అనుకోవాలి, ఫ్రెండ్ అన్నప్పుడు సపోర్ట్ చేయాలి కదా కంపల్సరీ. సో దాంట్లో మనం దాన్ని ఇంకా అలా మీనింగ్ ఎందుకు తీసుకోవాలా, వాళ్ళు క్లారిటీగా ఉన్నారు కదా వాళ్ళు ఇద్దరు క్లారిటీగా ఉన్నాక మనకెందుకు అది టెన్షన్. అంటే ఆయన చెప్పాడు కదా, కన్నడ బ్యాచ్ అనేది ఒక గ్రూపిజం స్టార్ట్ అయింది, నలుగురు మాత్రమే ఉన్నారు, ఈయనకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు అనే టాక్ ఒకటి వినిపిస్తుంది. మరి మీరేమంటారు? అలా ఏం లేదు, అలా ఏం లేదు. ఆ అమ్మాయి తనతో ఉంటుంది, మాట్లాడుతుంది, వాళ్ళు మాట్లాడుకున్నారు, గేమ్స్ వైజ్ ఆడుతుంది అంతే. మ్యాక్సిమం ఎవరినైతే ఏమి తనైతే ఇదిగా అంటే అనవసరమైన విషయాలలో ఇన్వాల్వ్ అవ్వట్లేదని నేను అనుకుంటున్నాను. నాకు నచ్చుతుంది విషయం. వైల్డ్ కార్డ్ ఇంట్రెస్ట్ ఎవరు? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లలో బాగా ఆడేవాళ్ళ, బాగా చెప్పేవాళ్ళ ఎవరు లేరు. అరే అవినాష్ రోహిణి జోక్స్ చేస్తారు కదా, టేస్టీ తేజ కూడా బాగా ఆడుతున్నాడు, అంత లావు ఉన్నా కూడా బాగా ఆడుతున్నాడు. వైల్డ్ కార్డ్ సారీ నా క్వశ్చన్ అర్థం కాలేదు. నామినేషన్ అనుకుంటున్నా. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు ఏంటంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, నువ్వు ఏమైనా అనుకో, ఇందులోకి వచ్చాం, ఉన్నాం, మళ్ళీ ఇప్పుడు వచ్చాం, ఇంకా ఆడాలి అన్నట్టుగా అనిపిస్తుంది, ఒక అవినాష్ తప్ప. అంతే. బాగుంది, తనది మాత్రం ఎక్కడ తగ్గలేదు ఎనర్జీ పాపం. సీజన్ 4 కి దీనికి ఏమన్నా తేడా అనిపిస్తుంది? లేదు. గన్నా ఊడడం కరెక్టే అంటారా? తను ఏం చేస్తుందన్నా, ఎంటర్టైన్మెంట్ కోసం బిగ్ బాస్ తన రేటింగ్ కోసం తీసుకున్నాడు. నేను ఫ్రాంక్లీ చెప్తున్నాను. ఇప్పుడు మీరు కొత్త వాళ్ళు వీళ్ళని ఏమన్నారో, వీళ్ళు తీసుకున్నారు కదా, వీళ్ళని తీసుకోక ముందు అయితే అసలు బిగ్ బాస్ ఎవరు చూడలేదు కూడా. వాళ్ళు గేమ్స్ కానీ అది కానీ ఇది కానీ, వీళ్ళు వచ్చిన తర్వాత చూస్తున్నారు. సో కాబట్టి బిగ్ బాస్ ప్లానెడ్గా తీసుకున్నాడు, బిగ్ బాస్ చూడడానికే తీసుకున్నాడు, తీసుకొని గంగవ్వను ఉంచాడు, అంతకుమించి ఇంకా ఏం లేదు. అవసరం అని లేదులే, తనని అడిగారు కదా, తనకు కూడా ఏదో హెల్త్ ఇష్యూ అవుతుంది నాకు అని అంటుంది కదా, అన్నీ అడిగి పంపించారు. మరి కానీ అడిగి తనకి హెల్త్ ఇష్యూ ఉంది అని కాదు, కానీ నేనైతే ఒకవేళ ఆమె ఉన్నా కూడా నేను చెప్పేది ఒకటే, ఆమె గేమ్స్ ఆడలేదు, యాజ్ అ బేబక్కనే పంపించినప్పుడు ఆమె ఏముంది, ఎంటర్టైన్మెంట్ చేయడానికి రోహిణి ఉంది, అవినాష్ ఉన్నారు, ఇప్పుడు చేయాలని కూడా ఎవరైనా చేయొచ్చు, మనమైనా చేయొచ్చు ఎంటర్టైన్మెంట్, దాన్నేం లేదు. ఇప్పుడు కలిసి ఉండాలంటే ఉండొచ్చు, విడిపోవాలంటే విడిపోవచ్చు, దాన్నేం లేదు. పెద్దగా కామెడీ చేసుకోవాలనుకుంటే గంగవ్వ ఒక్కతే కామెడీ అని కాదు, ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అంటే మిగతా వాళ్ళందరూ వేస్టే కదా అట్లా అనుకుంటే. అట్లా అని నాకైతే తెలిసి ఆమె డ్రెస్సింగ్స్ వేసుకుంటుంది, చేస్తుంది, చూస్తుంది, కానీ తనకి ఒక